నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. నాగబాబు రాగానే మంత్రివర్గంలో భారీ మార్పులు. ఇందుకు కొణిదెల నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? జనసేన కార్యకర్తలను, మెగా ఫ్యాన్స్ను మదన పెడుతున్న ప్రశ్న ఇది. పవన్ కళ్యాణ్ జనసేనానిగా పార్టీకి సర్వాధికారి అయి ఉండొచ్చు కానీ రాష్ట్రమంతా సైలెంట్గా పర్యటనలు నిర్వహిస్తూ పార్టీ అభిమానులు, కార్యకర్తలతో మమేకమవుతూ పనిచేశారు. ఎక్కువ మందితో ప్రత్యక్ష సంబంధాలు అనేది పవన్ కళ్యాణ్ కంటే నాగబాబుకి ఎక్కువ అని చెప్పినా ఆశ్చర్యం లేదు. అయితే నాగబాబు రాష్ట్ర మంత్రి వర్గంలోకి వస్తారనే సంగతి ఖరారైంది. ప్రస్తుతం ఒక ఖాళీ కూడా ఉంది. ఆయన ఎప్పుడు వస్తారనేదే చర్చ. 2014 తర్వాత ప్రభుత్వం నడుపుతున్నప్పుడు తన కొడుకు నారా లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు ముందుగా కేబినెట్ బెర్త్ కట్టబెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీగా సభా ప్రవేశం చేయించారు. నాగబాబు విషయంలో కూడా అదే సిద్ధాంతం పాటించాలని, తర్వాత ఎమ్మెల్సీగా చేయవచ్చు కానీ ముందుగా మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే పవన్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ముందుగా ఎమ్మెల్సీ కావాల్సి ఉందని, తర్వాత కేబినెట్లోకి వస్తారని వ్యాఖ్యానించారు. అయితే సంక్రాంతి తర్వాత ముందుగా కేబినెట్ పదవే వరిస్తుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి వర్గాల్లో నడుస్తున్న మరో కీలక చర్చ ఏంటంటే, నాగబాబు కేబినెట్లోకి రావడం అంటూ జరిగితే కేవలం ఆయనకు కొన్ని శాఖలు కేటాయించడం మాత్రమే కాకుండా యావత్ కేబినెట్లో సమూలంగా మార్పు చేర్పులు, ప్రక్షాళన ఉంటుందని కూడా పలువురు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా హోంశాఖ కోసం పవన్ కళ్యాణ్ పట్టుబట్టవచ్చునని, దానిని తన సోదరుడు నాగబాబుకు ఇప్పించవచ్చునని ఒక చర్చ నడుస్తోంది. ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనిత సమర్థతను ప్రశ్నించేలాగా పవన్ చేసిన కీలక వ్యాఖ్యలు తాజాగా హోంమంత్రి పేషీలో విచ్చలవిడి అవినీతి బాగోతాలు వెలుగులోకి రావడం, ఈ వ్యవహారాలన్నీ కూడా మంత్రివర్గ సమూల ప్రక్షాళనను సూచిస్తున్నాయని పలువురు అంటున్నారు. పైగా ఏపీ మంత్రి ఒకరు తరచూ హైదరాబాద్లో తిష్ట వేస్తూ గానా బజానాలతో గడుపుతూ ఏపీ వ్యవహారాలకు సంబంధించిన సమస్త దందాలను హైదరాబాద్ కేంద్రంగా నడిపిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారందరినీ తక్షణం తొలగించకపోయినా అప్రాధాన్య శాఖలు కట్టబెట్టేలా కేబినెట్ ప్రక్షాళన గురించి చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఆ ప్రక్షాళన పర్వం నాగబాబు కేబినెట్లోకి రాగానే జరుగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఎంత త్వరగా ఆ ప్రక్షాళన మొదలవుతుందో చూడాలి. రీసర్వే, స్మార్ట్ మీటర్ల మీద వైకాపా కామెంట్. 2024 ఎన్నికల ముందు విపరీతమైన ప్రభావం చూపించిన ప్రచారం ఏమిటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రాలు ముందో వెనుక అమలు చేసి తీరాల్సింది. అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ఇది కూడా కేంద్రం వైపు నుంచి వచ్చినదే. ఈ రెండు కూడా ఎన్నికల టైంలో విపరీతంగా ప్రభావం చూపించాయి. భూములన్నీ జగన్ తీసేసుకుంటాడు అనే ప్రచారం సాగింది. భూమి పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి, జిరాక్స్లు మాత్రమే జనం దగ్గర ఉంటాయి. పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో, సరిహద్దురాల మీద జగన్ ఫోటో కలిసి ఈ ప్రచారానికి దన్నుగా నిలిచాయి. వైకాపా ఈ ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టలేకపోయింది, ఓటమి పాలైంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వం చేసిన భూ సర్వేను రీసర్వే అంటోంది. ఎందుకు ఈ రీసర్వే చేయాలి? జగన్ ప్రభుత్వం చేసిన భూ సర్వే క్యాన్సిల్ అంటే సరిపోతుంది కదా. రెవెన్యూ సదస్సులు అంటూ పెట్టి జగన్ ప్రభుత్వం చేసిన భూ సర్వే మీద అభ్యంతరాలను లేదా భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఆ నేపథ్యంలో భూముల రీసర్వే అంటూ మళ్ళీ మొత్తం భూములు సర్వే ప్రారంభిస్తున్నారు. అంటే పేరు ఏదైనా భూముల సర్వే అన్నది కామన్. సరిహద్దు రాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి పాతడం అన్న ప్రతిపాదన నిజానికి మంచిదే, కానీ దాని మీద రాజముద్ర వేసి ఉంటే బాగుండేది. జగన్ ఫోటో వేయడం అన్నది తప్పుగా, వైకాపాకు ముప్పుగా మారింది. ఇప్పుడు రీసర్వే చేసిన తర్వాత ఎవరి రాళ్లను వాళ్ళే వేసుకోవాలంటారో లేదా ప్రభుత్వం వైపు నుంచి రాళ్లు సరఫరా చేస్తారో చూడాలి. మొత్తం మీద ఏదో రూపంలో భూముల సర్వే అయితే ఆగలేదు, కానీ దీని మీద వైకాపా నుంచి కామెంట్ రాలేకపోతోంది. తమ మీద జరిగిన తప్పుడు ప్రచారాన్ని అప్పుడు బలంగా ఖండించలేకపోయింది, ఇప్పుడు మాట్లాడలేకపోతోంది. భూముల సర్వే ఎందుకు అని అడగకుండా తెదేపా ముందుగా తెలివిగా తాళం వేసింది. వైకాపా చేసిన సర్వేలో జరిగిన తప్పిదాల కోసం రీసర్వే అంటోంది. అంటే ఆ రీసర్వే పేరిట భూముల సర్వేని కొనసాగిస్తోంది. కనీసం దీన్నైనా వైకాపా వివరించలేకపోతోంది. ఇక రెండో ముచ్చట, స్మార్ట్ మీటర్లు. వైకాపా టైంలో స్మార్ట్ మీటర్లు పెడితే తెదేపా గగ్గోలు పెట్టింది, రైతులను రెచ్చగొట్టారు. ఇప్పుడు చాలా స్మూత్గా ఒక్కసారే అన్ని చోట్ల కాకుండా మెల్లమెల్లగా స్మార్ట్ మీటర్లు బిగించుకుంటూ వస్తున్నారు. ముందు కమర్షియల్ కనెక్షన్లు అంటున్నారు, తర్వాత హౌస్ కనెక్షన్లు అంటారు.
ఆపై అగ్రికల్చర్ అంటారు. మరి వైకాపా ఎందుకు పెదవి విప్పడం లేదు? ఎందుకంటే వైకాపాకు సమర్థవంతమైన అధికార ప్రతినిధి ఎవ్వరూ లేరు. గట్టిగా అన్ని విధాలా మాట్లాడగలిగిన వారు లేరు. శ్యామల లాంటి యాంకర్ గొంతు ఎంత బలంగా వినిపిస్తుంది? అందుకే ప్రభుత్వం గతంలో తాము పార్టీ చేసిన ప్రచారాన్ని చాలా కన్వీనియంట్గా మరిచి తమ పని తాము స్మూత్గా చేసుకుంటూ వెళ్తోంది. వైకాపా నుంచి కామెంట్ రాదు, కానీ గమనించాల్సింది జనం మాత్రమే. ఉపాధ్యాయ వర్గాల్లో ఇది చర్చ. ఉపాధ్యాయుల పుండుపై కారం చల్లినట్టుగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందన్న చర్చ జరుగుతోంది. 6 నెలల కూటమి పాలనపై అప్పుడే ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా ఉపాధ్యాయుల పనితీరుకు పాయింట్లు ఇచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇది ఉపాధ్యాయులకు ప్రోత్సాహమని టీడీపీ అనుకూల మీడియా వాదిస్తోంది. అయితే ఉపాధ్యాయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోందనే ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రతి నెల 1వ తేదీన వేతనం ఇస్తే చాలు అనుకునే సంతృప్తి స్థాయికి ఉపాధ్యాయులు పరిమితం చేసేందుకే ఇలాంటి జిమ్మిక్కులు ప్రభుత్వం చేస్తోందనే చర్చ వాళ్ళ గ్రూపుల్లో జరుగుతోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోనే ఉపాధ్యాయుల పర్ఫార్మెన్స్కు పాయింట్స్ ఇచ్చేందుకు నిర్ణయించారని, దానికి వ్యతిరేకంగా ఉద్యమించి రద్దు చేయించడాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ సర్టిఫికెట్లను ఎంఈఓల నుంచి తెచ్చుకోవడం సులువని, ఇలాంటివన్నీ వృధా ప్రయాసగా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ ఏర్పడగానే 2 డిఏలు 27% ఐఆర్ ఇస్తారని ఆశించామని, అవి ఇవ్వకపోగా కనీసం 1వ తేదీన జీతాలు వేయలేని దుస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరగడం గమనార్హం. తమ హక్కుల విషయమై ప్రభుత్వాన్ని నిలదీయకుండా పర్ఫార్మెన్స్ పాయింట్స్, అలాగే 1వ తేదీన జీతాలు ఇవ్వకపోవడం తదితర సమస్యలను ప్రభుత్వం తెరపైకి తెస్తోందని ఉపాధ్యాయ సోషల్ మీడియా గ్రూపుల్లో చర్చ జరుగుతుండడం ఆసక్తికర అంశం. కేటీఆర్ అరెస్ట్ తప్పదా? తనను అరెస్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాచుకూర్చున్నారని పలు సందర్భాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో అదే నిజమవుతుందా అనే ప్రశ్న తలెత్తింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో కిమ్ కర్తవ్యం ఏంటి అని ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ అటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అవినీతి జరిగిందని కేటీఆర్తో పాటు మరో 2 ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఏసీబీ విచారణలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పడంతో కేటీఆర్ అరెస్టు తప్పదనే మాట వినిపిస్తోంది. మరోవైపు కేటీఆర్ ఇంటికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. హైకోర్టులో కేటీఆర్కు షాక్ తగలడంతో కేసు విషయమై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఈ కార్ రేసింగ్లో ఎలాంటి అవినీతి జరగలేదని బీఆర్ఎస్ గట్టి వాదన వినిపిస్తోంది. అరెస్ట్ నుంచి ఉపశమనం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారని తెలిసింది. తెలంగాణ రాజకీయం ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంశం చుట్టూ తిరుగుతోంది. అన్ని రాజకీయ పక్షాలు ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎత్తులు పై ఎత్తులతో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ పావులు కదుపుతున్నాయి. కూటమి సర్కార్కు అదే శాపమైందా? కూటమి శ్రేణులు భయపడినట్టే జరుగుతోంది. కేవలం 6 నెలల పాలనకే తీవ్ర వ్యతిరేకత చవిచూస్తోంది. కూటమి ప్రభుత్వానికి అదే శాపమైందనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు సర్కార్ కొలువు తీరగానే చేసిన మొట్టమొదటి పని తాడేపల్లిలో వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టింది. అందుకే ఎన్నికల్లో కూలిపోయిందన్న ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైనా మంచి పనితో మొదలవుతుందని అందరూ ఆశించారు. అదేంటో కానీ కూల్చివేతతో మొదలుపెట్టింది. అప్పుడే ముఖ్యంగా టీడీపీ కార్యకర్తల నాయకుల్లో తెలియని భయము ఏర్పడింది. గతంలో వైసీపీ చేసిన తప్పులనే మనం కూడా చేస్తున్నామా అనే అనుమానం కలిగింది. వాళ్ళ అనుమానం, భయం నిజమవుతున్నాయి. టీడీపీకి బలమైన మీడియా వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రభుత్వంపై సాగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోలేకపోతోంది. దీనికి తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం దోపిడీకి తెరలేపారన్న ప్రచారాన్ని కొట్టి పారేయలేని పరిస్థితి. ఇవాళ టీడీపీ అనుకూల పత్రికలు సామర్లకోట, రాజానగరం రోడ్డు విస్తరణకు గ్రావెల్ తరలించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధే అడ్డు తగులుతున్నాడనే కథనాన్ని చదవచ్చు. ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినా ఖాతరు చేయలేదని రాయడం ఇందులో కొసమెరుపు. గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసానికి పాల్పడిందని, దాన్ని సరిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు నీతులు చెప్తున్నారు. మరోవైపు ఆయన పాలనలో అంతకు మించి జరుగుతోందని వాళ్ల పత్రికలే అప్పుడప్పుడు నిజాలు రాస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఏమొస్తుంది అనే ప్రశ్న ఎదురవుతోంది. దీనంతటికీ కూల్చివేతతో పాలన ప్రారంభించడమే కారణమనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.